పార్టీ నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, బహిరంగ సభల తేదీలపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. పార్టీ నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, బహిరంగ సభల తేదీలపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుభాష్ అందిస్తారు. సుభాష్, మరి కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు ఎలా సన్నద్దమవుతున్నారు? సుభాష్. సుమిత్ర, ఈ రోజు కేసీఆర్ ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ ముఖ్య నేతల సమావేశాన్ని నిర్వహించారు. ప్రధానంగా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ఎలా ముందడుగు వేయాలన్న దాని మీద నేతలకు దిశానిర్దేశం చేసిన పరిస్థితి ఉంది. ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు రాబోతున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ అనుసరించవలసిన విధి విధానాలపై పార్టీ నేతలకు సూచిస్తున్నాయి. మరోవైపు రాబోయే రోజుల్లో అటు నల్లగొండ, రంగారెడ్డి, అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ బహిరంగ సభలకు సంబంధించిన ఆ తేదీల మీద కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఒకవైపు అసెంబ్లీలో కొట్లాడుతున్నాయి, ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, నెరవేర్చని హామీలు, ఏవైతే పెండింగ్ లో ఉన్న హామీల మీద సుదీర్ఘంగా ప్రజల్లోనే పోరాడాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. ప్రధానంగా అటు ఆ మహిళలకు ఇస్తామన్న 2500 కావచ్చు, పెన్షన్లు పెంచుతామన్న విషయాలు కావచ్చు, అదేవిధంగా ఈ కళ్యాణ లక్ష్మికి సంబంధించి తులం బంగారం విషయంలో ఇవన్నీ విషయాల మీద ప్రజల్లోకి వెళ్లాలనేది కేసీఆర్ నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఈ మేరకు ఇవే అంశాల మీద కూడా అటు మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, అదే మాజీ ఎంపీలకు కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేసిన పరిస్థితి ఉంది. సమావేశంలో అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు హరీష్ రావు, నిరంజన్ రెడ్డి, అదేవిధంగా జగదీశ్వర్ రెడ్డి లాంటి నాయకులు కూడా పాల్గొన్నారు. సో మెయిన్ గా అసెంబ్లీలో కొట్లాడుతున్న ప్రజల్లోకి వెళ్లి పార్టీని మళ్ళీ స్ట్రెంథెన్ చేసే అంశాల మీద చర్చించినట్టుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ సుభాష్.